హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాం. ఇందులో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోపంగా ఇంటికి వచ్చిన గగన్ భూమి గది డోర్పై దబా దబా కొడుతూ ఉన్నాడు. ఆ సౌండ్ విని పక్క గదిలోంచి బయటికి వచ్చిన సుగుణ, భూమి నిద్రపోతున్నట్లుంది, ఏమైనా కావాలా గగన్ అంటూ బెదిరగానే అతన్ని అడిగింది. చంపేసేలా ఆమె వైపు ఒక చూపు చూసి, వసేయ్ భూమి, తీయవే తలుపు, ఈరోజు నీ అంతు చూస్తా, నన్ను ఎన్ని మాటలన్నావే, రా బయటికి రా, ఈరోజు అటో ఇటో తేలిపోవాలంతే అంటూ గట్టిగా అరిచాడు గగన్. అతని కోపం చూసి భయం వేసి, వీడు ఈ కోపంలో భూమిని ఏం చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూ అతన్ని ఎలా అయినా ఆపాలి అన్న ఉద్దేశంతో రఘురాం ప్రసాద్ రూమ్కి కంగారుగా పరుగు తీసింది సుగుణ. గగన్ అరుపులు డిటిఎస్ సౌండ్లో వినిపిస్తూ ఉన్నా కూడా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఫోన్లో కూల్గా గేమ్ ఆడుకుంటూ కూర్చుంది భూమి. వసేయ్ భూమి, రావే బయటికి, ఎంత అరుస్తున్నా నీకు వినిపించట్లేదా? మర్యాదగా నువ్వు వస్తావా, లేక తలుపులు పగలగొట్టుకుని నన్నే లోపలికి రమ్మంటావా అంటూ బెదిరిస్తూ అరుస్తూ ఉన్నాడు గగన్. అతని అరుపులకి చిన్నగా నవ్వుకుంటూ, అరవరా అరువు, నీ ఒంట్లో ఉన్న ఓపిక అంతా ఆవిరైపోయే వరకు అరువు, అరిచి అరిచి నీకు శోష వచ్చి పడిపోయే వరకు నేను తలుపులు తీయను కాక తీయను, నీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చేసుకో అని మనసులో అనుకుంటూ ఉంది భూమి. కంగారుగా రఘురాం ప్రసాద్ గదిలోకి వచ్చిన సుగుణ అతను పడుకోవడం చూసి అతన్ని లేపడానికి ఒక క్షణం తటపటాయించింది. కానీ అక్కడికి కూడా గట్టిగా వినిపిస్తున్న గగన్ అరుపులు విని, ఈ టైంలో మావయ్య తప్ప వాడిని ఎవరు ఆపలేరు, కాబట్టి మావయ్యని లేపి తీరాలి అనుకుంటూ, మావయ్య గారు, మావయ్య గారు అంటూ అతన్ని నిద్రలేపుతూ ఉంది ఆమె. సగం నిద్రలో ఉన్న రఘురాం ప్రసాద్, అబ్బా ఏంటమ్మా అర్ధరాత్రి వేళ, ఏం జరిగింది కళ్ళు తెరవకుండానే అడిగాడు అతను. అయ్యో మావయ్య, త్వరగా లెగండి, అవతల గగన్ చాలా గొడవ చేసేస్తున్నాడు, భూమి గది తలుపులు కొడుతూ బయటికి రా నీ అంతు చూస్తాను అంటున్నాడు, నాకు చాలా కంగారుగా ఉంది మావయ్య, మీరు త్వరగా లెగండి అంది సుగుణ. గొడవ పడుతున్నది భూమి మీదే కదమ్మా, తను చూసుకుంటుందిలే, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో అన్నాడు రఘురాం ప్రసాద్. అయ్యో ఏంటి మావయ్య అలా అంటున్నారు, అసలే వాడు చాలా కోపంగా ఉన్నాడు, ఈ కోపంలో భూమిని ఏదైనా చేస్తే పాపం ఆ పిల్ల ఏమైపోతుంది చెప్పండి, రండి మావయ్య, వాడిని ఎలాగైనా ఆపుదాం అంది సుగుణ. దాంతో కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తూ, ఎందుకమ్మా నీకంత టెన్షన్, గగన్ ఎంత మొండివాడో, ఎంత పొగరుగా ఉండేవాడో నీకు తెలుసు కదా, అలాంటి వెధవ కొమ్ములు వంచి ముక్కుకు తాడు వేసి మరీ తన మెడలో తాళి కట్టించుకున్న భూమికి ఇప్పుడు వాడిని కంట్రోల్ చేయడం మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చూస్తూ ఉండు, వాడికి చుక్కలు చూపించి మరీ పడుకోబెడుతుంది అన్నాడు రఘురాం ప్రసాద్. అతని కాన్ఫిడెన్స్ చూసిన సుగుణకి ఆల్మోస్ట్ మతిపోయింది. అతని వైపు అయోమయంగా చూస్తూ, మీ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు మావయ్య, అప్పుడంటే ఏదో ఆస్తిని అడ్డు పెట్టుకుని వాడితో తన మెడలో తాళి కట్టించుకుంది, కానీ ఇప్పుడు ఏం అడ్డు పెట్టుకుని వాడిని కంట్రోల్ చేస్తుంది, వాడిని ఎదుర్కొనే శక్తి భూమి దగ్గర ఉంది అని నాకు అనిపించడం లేదు అంది సుగుణ. చిన్నగా నవ్వి, ఆస్తి తనకి ఆయుధం కదమ్మా, గగన్ పొగరు అణిచిపెట్టడానికి ఒక చిన్న స్లిప్ లాంటిది అంతే, తన అసలైన ఆయుధం ఆమె ధైర్యం. ఆమె ధైర్యంగా ఉన్నంత వరకు వాడే కాదు, వాడి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా భూమిని ఏమీ చేయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి పడుకో, నాకు కూడా చాలా నిద్ర వస్తుంది, అసలే రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఒకటి ఉంది కదా, ఆ మీటింగ్కి ప్రవీణ్ తరపున నువ్వు కూడా రావాలి, వెళ్ళు అని ఆమెకి చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు రఘురాం ప్రసాద్. అసహనంగా అతని వైపు చూసి ఇంకా అతనికి ఎంత చెప్పినా అనవసరం అనిపించడంతో వెనక్కి తిరిగి తన గది వైపుకి వెళుతూ ఉన్న సుగుణకి భూమి గది ముందు కూర్చుని ఓ పక్కన నిద్రపోతూనే మరో పక్కన ఆమె గది డోర్ పైన కొడుతూ, భూమి తలుపు తీయవే అంటూ నీరసంగా బతిమలాడుకుంటూ ఉన్న గగన్ ఆమెకి కనిపించాడు. అది చూసిన సుగుణకి భయం పోయి నవ్వు వచ్చింది. మీరు చెప్పింది నిజమే మావయ్య,
భూమి ఆలోచనలు ఎవ్వరి అంచనాలకి కూడా అందనివి. ఆమెని ఎదుర్కోవాలి అంటే ఆమెని మించిన తెలివితేటలు ఉన్న వాళ్ళు కావాలి. గగన్కి ఆవేశమే తప్ప ఆలోచన లేదు. కాబట్టి భూమిని ఎదుర్కోవడం గగన్కి ఎప్పటికీ సాధ్యం కాని పని అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. అప్పుడే ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. గుమ్మం దగ్గర కూర్చుని నిద్రపోతూ ఉన్న గగన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ కిందకి కూర్చుని, అమ్మా గగను, నీ అంతు చూస్తానురా, నీ అంతు చూస్తానురా అని నేను రాకముందే ఇలా నిద్రపోతున్నావేంటమ్మా? నువ్వు రమ్మన్నావు అని ఎంతో ఆశగా వచ్చాను. చూడు నా అంతు అంటూ అతని తల మీద చెయ్యి వేసి జాలిగా నిమురుతూ అడిగింది భూమి. ఇప్పుడు మూడ్ లేదు రాక్షసి. రేపు సీఈఓగా అయ్యాక అప్పుడు చూస్తాలే. అందాక వెయిట్ చేయి, చాలా నిద్ర వస్తుంది అంటూ ఆమెను పట్టుకుని ఆమె గుండెలపై తలపెట్టుకుని అలానే నిద్రపోయాడు గగన్. అది అసలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఒక్క క్షణం షాక్ అయిన భూమి షాక్ నుండి తేరుకుని, సరే వెయిట్ చేస్తాలే, రా లోపల పడుకుందువు గాని అని అంటూ అతన్ని మెల్లిగా పైకి లేపి గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అతనికి బ్లాంకెట్ కప్పి ఆ పక్కనే ఉన్న సోఫాలో పడుకుంది ఆమె. అక్కడే ఉండి అదంతా చూసిన సుగుణ చూస్తూ ఉంటే భూమి మనసులో కూడా గగన్ అంటే ఇష్టం ఏర్పడుతున్నట్లుంది. దీని సంగతి ఏంటో చూడాలి అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మత్తుగా నిద్రపోతున్న గగన్ దగ్గరకు వచ్చి, ఏవండోయ్ శ్రీవారు, బాగా తెల్లారిపోయింది లెగండి అంటూ చాలా స్వీట్గా వినిపిస్తుంది భూమి వాయిస్. ఆ వాయిస్ వినగానే గగన్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఇంత పొద్దునే లెగిసి ఏం చేయాలి? నాకు ఇంకా నిద్ర వస్తుంది, నువ్వు పోవే అన్నాడు గగన్. అయ్యో, అంత మాట అంటారేంటి శ్రీవారు? ఈరోజు మీరు చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. త్వరగా లెగండి సార్, లేట్ అయిపోతుంది అంది భూమి. నేను చేయవలసిన పనులు ఏమీ లేవు కానీ కాసేపు పడుకోనివ్వవే రాక్షసి, కొంచెం నిద్రమత్తు వదలడంతో చిరాకు పడుతూ అన్నాడు గగన్. అవునా, అయితే సరే, నేను వెళ్ళి ఇదే మాట ఇలానే తాతయ్య గారితో చెప్తాను అంది భూమి. హా, చెప్తే చెప్పు, ఆయనకు కూడా బాగా తెలుసు నేను 11 గంటల వరకు పడుకుంటాను అని. నువ్వు ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఆయనేమీ కత్తులు వేసుకుని నా మీదకి యుద్ధానికి వచ్చాడులే, చాలా కూల్గా తీసుకుంటూ చెప్పాడు గగన్. మీ మీదకి యుద్ధానికి రారు శ్రీవారు, కానీ మిమ్మల్ని తీసుకుని వెళ్లకుండానే ఆఫీస్కి వెళ్తారు. అక్కడ జరగబోయే మీటింగ్ని క్యాన్సిల్ చేస్తారు. మీటింగ్కి వచ్చిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాము అంటూ ఆఫీస్ నుంచి పంపించేస్తారు. అప్పుడు సీఈఓ చైర్లో కూర్చోవాలి అన్న మీ ఆశ నెరవేరడానికి మరొక రోజో 2 రోజులో వారం రోజులో ఆలస్యం అవుతుంది, అంతే కదా అంది భూమి. దాంతో ఆ రోజు తను చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో గుర్తురావడంతో ఒక్కసారిగా లేచి బెడ్పై కూర్చున్నాడు గగన్. ఆ రోజు తనకు రాబోతున్న రాజస్థాన్ని తలుచుకుంటూ ఉంటే ఆనందంతో అతని మొహం వెలిగిపోతూ ఉంది. ఆ ఆనందం చూసిన భూమి కన్నింగా నవ్వుకుంది. అతను ఎదురుగా ఉన్న గడియారంలో టైం 9 అవుతూ కనిపిస్తుంది. వామ్మో, 9 అయిపోయిందా అని అంటూ బెడ్ దిగి టవల్ తీసుకుని వాష్రూంలోకి పరుగు తీశాడు అతను. అది చూసి, నానా గగను, ఏంటో గగనంలో విహరిస్తున్నావా? విహరించు విహరించు, కాసేపట్లో రెక్కలు విరిగి భూమి మీదకే వచ్చేస్తావులే అని అనుకుంటూ నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయింది భూమి. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన గగన్ ఒక మంచి సూట్ తీసుకుని వేసుకుని చాలా స్టైల్గా రెడీ అయ్యి కిందకి వచ్చాడు. అతను అలా హాల్లోకి వెళ్ళేసరికి అందరూ పూజా మందిరం ముందు నిలబడి ఆ మందిరం లోపలికి చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను సీఈఓ అవుతున్నాను కదా అని తాతయ్య ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నట్లున్నారు. మనం కూడా వెళ్ళి హారతి తీసుకుందాం. పూజ ఫలంతో పాటు తాతయ్య దృష్టిలో మంచి మార్కులు కూడా పడతాయి అని మనసులో అనుకుని వెళ్ళి రఘురాం ప్రసాద్ పక్కనే నిలబడ్డాడు గగన్. దేవుని మందిరంలో కూర్చుని పూజ చేస్తూ లలిత సహస్రనామాలు చాలా శ్రద్ధగా భక్తితో చదువుతూ ఉంది భూమి. అవి వినడానికి చాలా ప్రశాంతంగా మనసుకి హాయిని కలిగించే విధంగా ఉండడంతో కళ్ళు మూసుకుని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అవి వింటూ అలానే ఉండిపోయారు సుగుణ రఘురాం ప్రసాద్. వారి వైపు ఒకసారి అసహనంగా చూసి, అబ్బో,
ఎంత భక్తి పారవస్యమో, అంతా ఈ రాక్షసి చేస్తున్న పూజకే అని అనుకుంటూ పూజ చేస్తూ ఉన్న భూమి వైపు చిరాగ్గా చూస్తూ ఉన్నాడు గగన్. అప్పుడే మంచుకు తడిసి అరవిరిసిన ముద్దబంతి పువ్వుల పసుపు పచ్చని ఛాయితో మెరిసిపోతూ ఉన్న భూమి దేవుడి ముందు వెలుగుతున్న దీపాల కాంతిలో మరింత అందంగా కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటే కదులుతూ ఉన్న ఆమె పెదాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మరిచిపో మైమరిచిపోయి మరీ ఆమెనే చూస్తూ, ఏంటిది ఈరోజు ఇంత బాగుంది, ఈ రాక్షసి ఇంత అందంగా ఉంటుంది అని ముందే తెలుసుంటే దీని మెడలో తాళి కట్టడానికి నేను అంతలా గింజుకునేవాడినే కాదు. ఈ గగన్ భార్య అంటే కనీసం ఈ రేంజ్లో ఉండాలి అన్నట్లుంది ఇది. ఈ అందానికి ఆ పొగరు లేకుండా ఉండి ఉంటే పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్. పాపం ఈ విషయం దానికి తెలియక నాతో తాళి కట్టించుకుని ఇక్కడ సెటిల్ అయిపోయింది. అదే తెలిసి ఉంటే మంచి హస్బెండ్ని వెతుక్కుని ఒక తెలుగింటి ఇల్లాలులాగా సెటిల్ అయ్యి తన జీవితాన్ని సార్థకంగా చేసుకునేదేమో అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే దేవుడికి హారతిచ్చి ఆ హారతి పళ్ళెం పట్టుకుని బయటకు వచ్చింది భూమి. రఘురాం ప్రసాద్ సుగుణకి హారతిచ్చాక ఆ హారతిని గగన్కి కూడా ఇస్తూ, కంగ్రాచులేషన్స్ శ్రీవారు, ఈరోజు సీఈఓ చైర్లో కూర్చుంటున్నారు కదా, మరి మాకు పార్టీ ఏమీ లేదా అంటూ అడిగింది భూమి. ఆ మాటకి పొంగిపోతూ, ఎందుకు లేదు, నేను ఆ చైర్లో కూర్చున్న మరుక్షణమే నిన్ను పెద్ద బార్కి తీసుకువెళ్ళి నువ్వు ఏది కావాలంటే అది, జిన్, వైన్, వాట్కా ఏది కావాలన్నా ఇప్పిస్తాను. ఈ రోజంతా నీ ఇష్టం అన్నాడు గగన్. ఈ రోజంతా కాదురా, నీ జీవితం మొత్తం నా ఇష్టమే. అయినా పార్టీ అడిగితే పరమ చెత్తంతా ఆఫర్ చేస్తావా? ఒక గంట ఆగరా, నువ్వు చెప్పిన చెత్తంతా నీ జీవితంలో నువ్వు ముట్టుకోకుండా నేను చేస్తాను అని మనసులో అనుకుని చైర్లో కూర్చున్నాక ఎవడైనా ఇస్తాడు. అలా మీరు కూడా ఇస్తే మీ స్పెషాలిటీ ఏముంటుంది? కాబట్టి మనం ముందుగానే సెలబ్రేట్ చేసుకుందాం అంది భూమి. ఇవ్వడానికి ఏముంది ఇక్కడ, గోకడానికి కార్డు కూడా లేకుండా మొత్తం లాగేసుకున్నావు కదా. ఇప్పుడు నీకు పార్టీ ఇవ్వాలంటే నేను నా రెండు కిడ్నీలు అమ్మేసుకోవాలి అని మనసులో అనుకుని, అందరిలాగే మనం, అందరితోనే మనం, ట్రెండ్ సెట్ చేసేంత లెవెల్ నాకు లేదు, ఎవడో సెట్ చేసిన ట్రెండ్ని ఫాలో అవడమే అని అంటూ అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకున్నాడు గగన్. అవునవును, ఫాలో అవడమే. ఆ ఫాలో ఎలా అవ్వాలో ఇప్పటి నుంచి నేను నీకు నేర్పిస్తాగా అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది భూమి. తాతయ్య, ముందు మీరు వెళ్ళిపోండి, నేను ఒక 30 నిమిషాలు ఆగి బయలుదేరుతాను. మీతో పాటే వస్తే అందరికీ నేనే సీఈఓ అని అర్థమైపోతుంది. అదే కొంచెం లేట్గా వస్తే సీఈఓ ఎవరు అన్న సస్పెన్స్ వాళ్ళకి ఉంటుంది కదా అన్నాడు గగన్. ఏమీ అవసరం లేదు, సస్పెన్స్ ఎలా క్రియేట్ చేయాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వురా అంటూ అతన్ని తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు రఘురాం ప్రసాద్. కట్ చేస్తే మీటింగ్ హాల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. వారి ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కనిపిస్తూ ఉంది. గగన్ మొహంలో మాత్రం జరగబోయే అద్భుతాన్ని తలుచుకుంటూ ఆనందోత్సవంతో నికిసలాడుతూ ఉంది. వచ్చి చాలాసేపు అవుతుంది రఘురాం ప్రసాద్ గారు, మీరు ఇంకా సీఈఓ అనౌన్స్మెంట్ చేయనే లేదు. త్వరగా అది చేసేస్తే మాకు కూడా వేరే పనులు ఉంటాయి కదా అంటూ అందులో ఉన్నవారు ఒకరు అనడంతో, నిజమే తాతయ్య, ఆ అనౌన్స్మెంట్ ఏదో చేసేస్తే పని అయిపోతుంది కదా, పాపం వారికి వేరే పనులుంటాయి, మన కోసం వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పండి. దయార్థ హృదయంతో వారి గురించి ఆలోచించిన గగన్ సలహా ఇచ్చాడు. ఆ మాటతో టైం వైపు చూసి, ఇంకా కొంచెంసేపు టైం ఉంది, ఒక వ్యక్తి రావాలి అని చెప్పాడు రఘురాం ప్రసాద్. దాంతో ఒకరి మొహం ఒకరు చూసుకుని, డైరెక్టర్స్ అందరం వచ్చాం కదా, ఇంకా రావాల్సిన ఆ వ్యక్తి ఎవరు అని మెల్లిగా గుసగుసలాడుకుంటూ ఉన్నారు వారందరూ. అప్పుడే గగన్ ఎడమ కన్ను అదరడం మొదలుపెట్టింది. ఆ కన్నెదురు ఎందుకు అదురుతుందో, గగన్కి రాబోయే కష్టమేమిటో, అసలు ఆ చైర్ అతందేనా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.